ఒక ముద్ద సంగటి సాలు డిప్ చేసి తింటుంటే ఆహా! టేస్ట్ నెక్స్ట్ లెవెల్. రండి సంగటి మటన్ చారు ఎలా చేసేదని చూసేద్దాం. కడాయి పెట్టి దాల్చిని, లవంగం, ఆనియన్స్, జింజర్, గార్లిక్ మరియు కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయాలి. మనం ఆనియన్స్ మళ్ళీ గార్లిక్, జింజర్ ఫ్రై అయితే చాలు మనకి. మళ్ళీ మేము మిక్స్ చేసుకుంటాం. ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఐటెం అంతా జార్లోకి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అవ్వాలి మనకి. మసాలా గ్రైండ్ చేసాక ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది మనకి చారు ఎంత బాగుంటుంది, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని. అంటే అన్నీ డిపెండ్స్ ఆన్ మసాలా. ఇప్పుడు నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా, ధనియాల పొడి. అంటే ఇది క్వాంటిటీ ఎలా ఉండాలంటే 1 స్పూన్ చిల్లీ పౌడర్కి 3 స్పూన్ ధనియాల పొడి ఉండాలి. 1:3 రేషియోలో. నా మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువ కారంగా ఉంది కాబట్టి కలర్ కోసం నేను ఎండుమిర్చి వాడుతున్నా ఇక్కడ. చూడండి ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా పీసెస్ని ఇలా వేసుకోవాలి. ఇలా దూరంగా ఫ్రై చేయాలి. ఎంతవరకు ఎలా ఫ్రై చేయాలంటే మనకి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇంకా మటన్కి కొంచెం బర్న్ట్ లాగా అవ్వాలి మనకి. మటన్ స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసి దాంట్లో మసాలా కలపాలి. ఇలా 1 or 2 రౌండ్స్ స్టీర్ చేసి ఇప్పుడు వాటర్ మనకి కర్రీ ఎంత కావాలనో కన్సిస్టెన్సీ చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా వాటర్ సంగటిలో తినేకి. ఇంకా మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలనో వాటర్ పెట్టేసి విజిల్ వేయడం. విజిల్ మనకి లేత మటన్ అయితే మనకి 3 విజిల్స్ చాలు, 3 to 4. కొంచెం హార్డ్ మటన్ అయితే మనకి 6 విజిల్స్ రావాలి. నేను ఇక్కడ 4 విజిల్స్ పెట్టాను. 4 అయితే కరెక్ట్ కుక్ అవుతుంది. 5 అయితే మనకి మళ్ళీ పిసపిస అయిపోతుంది. సో 4 ఈజ్ బెస్ట్. ఇంకా ఇలా కలుపుకొని సంగటిలో తినేయడమే. అంటే ఇది వాయిస్ ఓవర్ చేసింది ఎప్పుడో వీడియో, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఐ ఫీల్ లైక్ వావ్, యమ్మీగా ఉండింది. ఆ తెల్ల సంగటిలో రాయలసీమ స్టైల్లో రైస్ వేసి కొద్దిగా రాగి పిండిలో కలిపి మంచిగా తెల్లగా ఉండే సంగటి, దాంట్లో ఈ మటన్ చారు తింటుంటే అసలు అబ్బబ్బా ఎంత బాగుండిందో. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.